టీడీపీలో వైసీపీ కోవట్లున్నారు. కోవట్లను టీడీపీలోకి పంపించి తమ పని చేసుకోవాలని చూస్తున్నారు అన్నది చంద్రబాబు చెప్పిన నిజం. ఇటీవల పల్నాడులోనూ మరికొన్ని చోట్ల వైసీపీ వాళ్లు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించి హత్య రాజకీయాలకు తెరతీశారని మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు. నేరస్తులు ఖబర్దార్ అంటూ ఆయన హెచ్చరించారు. నేరగాళ్లు ఎవరైనా సరే వారిని ఉపేక్షించేది లేదు అని ఆయన స్పష్టం చేశారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు రెండవ రోజున నారా లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుంది అన్నారు. ఈ 6 శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి చెందుతుందన్న విశ్వాసం తనకుంది అన్నారు. నిన్నే మనం చూసాం, ఈ రోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు, ఈ రెండు కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి. నేను ఏమాత్రం అనుమానం లేదు, మీలో స్ఫూర్తి చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం. 2047కి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇది ఒక సంకల్పం. తెలుగుదేశం పార్టీలో ఎప్పటికప్పుడు నూతన నాయకత్వాన్ని తీసుకొస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మళ్లీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం వెల్లడించారు. కార్యకర్తే అధినేత అని, వారే తనకు హైకమాండ్ అని ప్రకటించారు. లోకేష్ కు ఉండే నాలెడ్జ్ ఆధారంగా 6 శాసనాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతోందంటే అది కార్యకర్తల త్యాగమన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ గెలవాలన్నారు. ప్రజలకు అండగా ఉండాలని, వారి కోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. వలస పక్షులు పార్టీలోకి వస్తాయి పోతాయని, నిజమైన కార్యకర్తలు పార్టీలో శాశ్వతంగా ఉంటారని చంద్రబాబు విశ్లేషించారు. కోవర్టులతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చంద్రబాబు హితబోధ చేశారు. కోవర్టులను పార్టీలోకి పంపాలనుకునే వారి ఆటలు సాగవన్నారు. పల్నాడులో హత్యలు చేస్తున్నారని, కొంతమంది టీడీపీలో ఉండి కోవర్టులుగా మారి వాళ్ల టార్గెట్లను హత్య చేస్తున్నారని మండిపడ్డారు. కోవర్టుల ద్వారా వారి అజెండాను అమలు చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు సాగిస్తే సహించేది లేదన్నారు. ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి అదే ఆఖరి రోజు అవుతుందన్నారు. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటు అని చెప్పారని, రెండవ రోజు నారాసుర రక్త చరిత్ర అని వాళ్ల పేపర్లో వేశారని మండిపడ్డారు. ఇటువంటి నరరూప రాక్షసులతో రాజకీయం చేస్తున్నామన్నారు. వివేకానందరెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది, గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. నీటిపారుదల ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామన్నారు. యువశక్తిని వైసీపీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తనను జైల్లో పెడితే 83 దేశాల్లో యువత నిరసనలు చేసిందని, అందుకనే తనకు యువత అంటే ఎనలేని ప్రేమ అని చెప్పుకొచ్చారు.